వచ్చింది వచ్చి ఏమండి ఏమండి మనవరికి వాడు కూడా కాదుల 12 మంది ఆచరించారు 12 మంది చెరుగతులు తీసుకుని అలా పద్ధతులు తీశారు సినిమాకి వెళ్ళి సంతరించి పట్టుకుందట ఒక్కదాన్ని కరెంటు తోముకుంటూ ఉందంట వచ్చి 50 ఎప్పుడు కరెంటు తోముకుంటుందో అందులో కలగంలో చూసిందట అందులో ఎవరున్నారా శ్రీనివాసులు ఉన్నాడట ఏమండి ఏమండో ఏమండో ఊరిటి పల్లెటి ఎవరి ఊరుడు పల్లెడు అవుతాను ఏమిటి దాని చెప్పాలండి ఏమండి అలాగని శ్రీనివాసులు కొంతమంది చేతులు చేసి బాధలు తెచ్చుకుంటున్నారు కొడ వచ్చిన రాజగంధలు చూస్తారు ఇది ఎవడో చిన్నవాడు వచ్చి రాజగాంధీ పెట్టుకున్నారు మాట రాజగాంధీ తెలిస్తే రాజు చేసి మరీ చెప్ప వదలు కొడిస్తాడు శ్రీనివాసులు చెప్పదు శ్రీనివాసులు పాల్గొడుతుంటే అర్థమాద్యం అంటుంది చిలకత్తలారా ప్రేమించగా పర్వతాలు కూడా మీ చేతులు కూడా పోను తిరుగుతుంది పద్మాదేవుడు భగవంతుడు అంటున్నారు పద్మా కొట్టద్దు ఎంతమంది తెలుసా నేను ముందు జనములు శ్రీకృష్ణ పరమాత్ముని వీళ్ళందరూ నా గొప్పగా స్త్రీలు నా నీళ్ళకి వచ్చి బట్టలు విడిచి దానం చేసేవారు వీళ్ళు దానం చేస్తాం చూసి వీళ్ళు బట్టలు పట్టుకుని చిట్టి చివరి కూర్చుని వాడిని వీళ్ళందరూ వచ్చి నన్ను ఒక్క వరమడి గారు నీతో తెలుసా ఈ రోజు గారు ఎప్పటికప్పుడు నన్ను ఏడిపిస్తున్నావు ఎప్పటికైనా సరే దెబ్బగా దెబ్బవాలి కృష్ణతలో వాడు వచ్చాను ఈ ఆడతో వెళ్ళిపోయిందన్నారు పద్మాదేవి అలాగెళ్ళిపోయింది శ్రీనివాసుడి ఇంటికి వెళ్ళాడట ఆకలి చూసి నీరసంగా ఉన్నావు బాబు అమ్మా అమ్మా ఇరువారి జోడు వారికి పెళ్లిళ్ళు అయ్యాయి బాబు పెళ్లికి చేయాలంటే సీతాకేశ్వరనాయరా పెళ్లి మాట పిల్లవాడిని మాట మర్చిపోయాను ఎక్కడ అమ్మాట చెప్పలే పెళ్లి చేస్తాను చూసుకుని వచ్చాము ఇప్పుడే ఇక్కడ ఎవరు పనులునా అమ్మా ఆమె అమ్మా మనయ్యాలు ఎవరైనా అదే ఆకాశానికి కూతురంట పద్మాదేవంట ఆయన ప్రేమించలేమా కొడుక ఈ మేడ విద్యలు చూసావా ఎవరు అనుకుంటున్నావురా కాస్త డబ్బున్నవర్రా బాబు డబ్బుకి దానికి లోటు లేదురా మన ఒక పోతే 2 బోట్లు పోతుంటావు డబ్బున్న అమ్మాయి లేని వారికి పెళ్లి చేస్తారా కొడుక కావాలమ్మా బాబా మాట అనకరా ఇంకెవరన్నా చెప్పరా చేస్తాను అమ్మాయి కావాలి ఒరే బాబు అలాగమ్మా మనకు డబ్బుకి ఏం కొర ఉంది ఇక్కడ పోతారమ్మలో సత్యనారాయణ సావుగారు ఉన్నాడు సత్యనారాయణ సావుగారు అంటే నేను శ్రీకృష్ణ అవతారంలో ఆయన కుచేరుడు శివవర్ధన అవతారంలో కుబేరుడయ్యాడు నువ్వు వెళ్ళి నా పేరు చెబితే ఎంతగా అవుతే ఒప్పిస్తాడమ్మా చాలా బ్రహ్మాచంద్రి అందరూ కూడా ఇచ్చారు ఈ రాముడు కూడా దేవి
లాగిచ్చింది చేపల్లాగా ఎదుర్కొంటున్నాడు శ్రీనివాస కళ్యాణవాస ఎంతలో పద్మాదేవిని కళ్యాణం చేసుకుంటున్నావా కళ్యాణం కోసం ఈ అమ్మ నా దగ్గర గొప్ప కంపావా డబ్బు నీ కాకపోతే డబ్బు లెక్క పెడతాలు అయిపోతుంది ఏడు మొత్తం కలిసి ఒకలా మొత్తం ఎత్తి పెట్టాడు ఒకలా తల్లి ఇంటికి వెళ్ళిపోయాక నీ కొడుకు ఒక మాట చెప్పు ఏదో తెలుసా నాకు అన్నాడు ఇంకొకసారి గాజుల వాడ పెట్టిన మీరు నాడు మూలకుల వ్యాపారం జరుగుతుంది భగవంతుడు పట్టుకు వచ్చేస్తున్నారు గ్రహాతలు చూసింది అమ్మను చూసి అమ్మ మా అత్తహంటికి వెళ్తుందా ఆమె దగ్గరికి వెళ్తుంది ఆమెని పిల్లని అడుగుతాది పిల్లలు ఇస్తానంటాడా వెళ్ళి మీ అమ్మాయిని మాట్లాడి రావాలి అమ్మాయిని అడిగిరా చెయ్యాలి రమేష్ అయితే బాగుంటుంది కొనేరున్న ఆడవారు అయితే ఆడవారు అయితే ముచ్చరగా కానీ భగవంతుడికి చీర కావాలి చీర కావాలండి మళ్ళీ అక్కడ మొత్తమయ్యాడు ఇరుకుల వాడిగా మొత్తమయ్యాడు కానీ ఇరుకుల పుట్ట కావాలి ఇరుకుల పుట్ట కావాలంటే అక్కడ కొండ మీద అమర్చంద్ర బాలుడు కావాలి ఎవరి అబ్బాయిని అడిగితే ఎవరి పిల్లని అడిగితే దేవుడు కొడకారా బ్రహ్మదేవుడు కొడుకు బాలుడు అయ్యాడు బాలు సగ వేసుకుని భగవంతుడు పుట్టబట్టుకుని నిలబడ్డా ఇక్కడ వాడు చిల్లగరా ఇక్కడ వాడు చిల్లగరా సెంటర్ లో కుర్రలు చూసారట చూసి పిల్ల ఇరుకుల వారి పిల్లని
కాదంటావా కాదంటావా ఎరుకరాలు పెళ్ళైతే ఎంత అందంగా ఉంటుందా ఎప్పుడు శివుడు ముక్కేసుకుని సిరుగు పని చీర కట్టుకుని దుకాణం కాడ ఉంటారు ఈ పిల్లని చూసి తిరిగిన వాడు పిల్లలు లేదు డౌట్ వచ్చి పిల్లని పిల్లి అంటున్నారట పిల్ల పిల్ల ఎరుకు అంటూ రమ్మా చదువుతున్నారు Rama
Yeah.
ఎక్కడ కట్టాలో చెప్పింది కదంటే అమ్మ ఈలో కూడా ఎవరో చెప్పించుకునే వాళ్ళు లేరు కానమ్మా. అలా దుర్గమ్మ గుడికి వెళ్ళిపోమ్మా. అలాగా దుర్గమ్మ తల్లి గుడికేసా అమ్మవారి గుడి ఉంది కదా అక్కడ గ్రామ జాత అక్కడ వెళ్ళిపోమ్మా. అలా వెళ్ళిపోవే. అక్కడ చెప్పింది ఉంటారా? అక్కడ చెప్పింది చూపతి మళ్ళీ అనుకొచ్చేస్తానమ్మా. అమ్మ జాగ్రత్తగా వెళ్ళు, లేకపోతే రామచంద్రపురం వెళ్ళిపో. రామచంద్రపురం అదే అలా దాటి రాకు. అలాగే కుక్కలు ఉంటే చూసుకుని వెళ్ళు. పొద్దున పొద్దున ఎంతకు సందగాడు ఇక్కడ తగిలింది ఒకటి. అవునా ఎరుకో అమెరికా హరే Bye.
రాణి గారు అమ్మ దసరా ఏంటి తల్లి ఎరుగేళ్ళ మాటల కానించి కడుపులోని దేవేసినట్టుంది. కడుపులే దేవేస్తుందంటే పాపం మన వాండ్ర గారు నోములు లోసుకుని పాపం చిక్కుడుగా కూర పన్నీరు వండారు. మందులు ఉప్పుందో ఏముందో ఏమి చూడలేదు వాళ్ళు అసలనే. అందులో సాంబార్ ఎలాగుందంటే మీకు అసలే తెలియదు పాప మనకి. లోన కూర్చొని పొలము నొట్టించేది తినేసారు తప్ప అమ్మా పన్నీరు కూర ఏమన్నా తేడా చేసిందేమో చూడే తల్లి. అదే కాదే బాబు అన్నమాట కానించి మాటల కానించి కడుపులో దేవేస్తుంది. కడుపులో దేవస్తుందంటే తిప్పినట్టుంది బాబా. బాబా సాంబార్ బాగుందని కమ్మగా అనుభవ ముక్కలని ఏరుగు తిన్నాడు. సెలవు చేసి ఏమన్నా తేడా చేసిందేమో చూడే తల్లి. అది కదా అది కాదా అది కాదే తల్లి అన్నమాట కాంచి కడుపులో దేవేస్తుంది తల్లి. కొడుకులు దేవేస్తుందా? అయితే ఎరికజలు తీసుకురమ్మంటావా? తీసుకురండి తల్లి. ఎరికజలు తీసుకొస్తాను కానీ వచ్చేది కానీ చూస్తున్నాను. ఏమంటే గురువు గారు ఇంకా బయలుదేరారా, ఎక్కడ ఉన్నారు ఏంటి అని ఫోన్ చేస్తాను చూసే తప్ప వచ్చాక ఇక్కడ తీరా చూసిన ఉరుపరుపులు వచ్చాక మా ఊళ్ళో ఏమంటే గురువు గారు పాలు తాతారా, మంచిలు తాతారా, టీ తాతారా అడుగుతారేమనుకుంటున్నాను. వాళ్ళ మతికాళ్ళు అక్కడ కూర్చున్నారు. మన వాంటర్ మతికి మోంటర్లు ఎక్కడ కూర్చున్నారు సో తెలియలేదు. వాళ్ళ పిల్లలు ఎక్కడ కూర్చున్నారు. వచ్చేది కాదు పాలు లేదు, టీ లేదు, డికర్సన లేదు. ఆ అడకలాగా మెట్ల మీద ఎక్కడ మూలలో కూర్చుంటావా? పాలు కానీ ఏం చెప్తారు ఎవరన్నా తల్లి నోములు నీరసం వచ్చేసిందంట. ఏమి కాదు అమ్మా రాణి గారు, మీరు పాలు ఇచ్చిన పాలు ఇవ్వకపోయినా పర్లేదు తల్లి. నాకు ప్యాకెట్ పాలు ఏం తాగినాయి తల్లి. ప్యాకెట్ పాలు రూపాయి వస్తుంది మధ్య ప్యాకెట్ పాలే గేదె పాలు తీసుకురాలేదు. అమ్మా మీ దొరపాలలో గేదె పాలు దొరకవా? ఏ పేదరకట్లేదు మీ ఊరిని అందుకనా? అయితే పోలే గాని బాబా పాలు కట్టొద్దే బాబా ఏడిచి కట్టింది. అదిగో గ్యాస్ మీద కాసిస్తానే. అమ్మ రాణి గారు, మీరు పాలు ఇచ్చిన పర్వాల గ్యాస్ మీద పొయ్యి మీద పాలు వచ్చే తల్లి. పోయలేదా? గ్యాస్ ఏదో గొడవ లేదు. పొయ్యి మీద పోసం వచ్చేస్తాయి తల్లి. అంత బాగా మరకాల్సిగా తల్లి. ఈ మధ్యలో డొలకమని బొత్తులు ఈకైపోయాడు బాబా. వీడికి అంత బూస్ట్ కానీ ఆలిస్తాను కలిసి చెప్పాలి పిల్లకి. బూస్ట్
ఆడికి బూస్ట్ ఇస్తావా? అమ్మ పోస్తుంది ఇంట్లోనే. మా బాగోడు పోతే మొత్తం పాడైపోయాడు బాబా. వీడికి అంతా ఆర్లిస్ కలిపే పాలు కావాలి. అమ్మా ఏం తీసుకురమ్మంటావా? తీసుకొస్తాను కొని వచ్చినప్పుడు కొంత కమ్మడి పాలు కాయించే బాబు మా ఊరికి చెప్పి. అమ్మ ఎక్కడికెళ్ళా జారమ్మా? నువ్వేమన్నా రాసవాళ్ళగా రాగలవా తల్లి? రావాలమ్మా. అమ్మ నేను రాని. అమ్మ రావాలమ్మా. అమ్మ రాని. అమ్మ రావన్న తల్లి. అమ్మ మా అక్క మీ రాత వాళ్ళకి ఎరికి చెప్పినందుకు వస్తే ఎరుకులో చిన్న చిన్న దొప్ప వచ్చిందని డబ్బు వచ్చిందని రాగి దమ్మని కట్టి సిరికేస్తారే తల్లి. అమ్మా అప్పటి నుంచి మీరు రాత వాళ్ళకి రావట్లేదు. అటువంటి రాజులు లేరమ్మా, వీధిలో రావా తల్లి. ఆనాడు రాజులే చాలా చేసేవారు తల్లి. ఈనాడు రాజులే చెప్తారు తెలుసా? ఏం చేస్తున్నారమ్మా? ఇల్లు కుమార్ తీసుకెళ్తే అందరూ చూస్తున్నారు కానీ అలా దొడ్డు కుమార్ తీసుకెళ్ళమని చెప్పి చూసారే తల్లి. అలా అందరూ చూసారా చెప్పంటుంది. అలాగా ఎదురుకుండా తీసుకెళ్ళి దొడ్డు కుమార్ తీసుకెళ్ళమని చెప్పి చూసారు. అలాగే అలాగే వస్తానే. వస్తామమ్మా. వస్తానమ్మా. అమ్మా రాను తల్లి. అమ్మా అమ్మాయి బాబు మీరు అస్తపడలు రాజులు ఉంటారా? రాజులు ఉంటారు. ఏపులుంటాయా? పాములుంటాయా? అది రాజునమ్మ రాణి గారు ఎప్పుడు వస్తారు? అమ్మ రాణి గారు అయ్య మా రాజవాడలో Thank you.
ఎరగలే అని మామూలు పొట్లెక్కాయి ఏదో ఒకటి చెప్పి నచ్చ చెట్టు తీసుకురాయి ఏదో నా చెప్పి తీసుకొస్తాను గాని నువ్వు పాలన్నా పెరుగన్నా మజ్జిగన్నా డెకరసం అన్నా వాళ్ళ కూతురు గారు అక్కడే కూర్చోందో పాలు లేవు నీళ్లు లేవు నువ్వు అలా ఉంటావా ఏమన్నా తెస్తావా ఇంకేముంది బాగా సరేదండి చేస్తారు అయ్యో కూర్చో 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 కూర్చోమ్మా కూర్చో వచ్చారా కూర్చో 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 అమ్మా ముందు కూర్చోమ్మా నువ్వు ఎత్తుకెళ్ళి అమ్మా అయితే రాజన్నాడు తీసుకురమ్మంటావా అమ్మా ఎరకలాగాలి అమ్మా రామమ్మ ఎరుకోలా రాజవాడలకమ్మా ఎవరి వేళలకమ్మా రాజవాడలకమ్మా నిన్ను రామ నన్ను బాబే అమ్మా అయ్యి బాబు నేను సొంత గుడ్లేటదే అయ్య బాబు నన్ను కొట్టుగరే నువ్వు కొట్టిన దెబ్బలకి బుక్కల నిన్ను పోగలవే నీ బుగ్గల రెండు బోరులై నన్ను కొట్టినా తిట్టినా ఎందుకు కొడదానికి కొట్ట కొద్దిగా అసలు చెప్తారా పిల్లలు ఎందుకు కొడలే మోజు దేవేద మోజు పడారు ఎందుకు కొడదానికే
ఓయ్ అయినా కానీ ఆ. నువ్వు ఎక్కడ చదువుతున్నావే మామ ఓయ్. నేను దండిదేవి రాసమేరకి వెళ్తున్నాను మామ ధరణీదేవి రాసమేరకి వెళ్తున్నాను మామ రాసమాలకి వెళ్తున్నావా ఆ. నువ్వు వెళ్తే వెళ్ళావు కానీ ఆ, ఇక్కడ మరి కుర్రాడు కుర్రోడు అమ్మ పోతా అనుకోని చేస్తాడే ఇది అమ్మ పోలు నాన్న పోలు అంటున్నాడా ఆ. మామ ఓయ్. అమ్మ పోలు నాన్న పోలు అంటే ఆ. మీ అమ్మ నుంచి మంచి కదా ఎలాగ ఎట్లయిపోతున్నావు మీ అమ్మ పడుతుందా అవ్వ ఏటి 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 60 సంవత్సరాలు వచ్చి మా అమ్మ పిచ్చిని తీసుకుంటుంటే ఈ వయసులో మరి బాబు కోట అమ్ముతుందండి అంత నువ్వు నీ మీద ఒక్కసారి ఒక అడిగేడారు నువ్వు దిగిపోతావు అక్కడ గోకలు కొలికి కానీ నేను మామ వెళ్ళిపోతుంది ధైర్యంగా ఉంటదని నా మీద ఊరంగా ఉన్నాడేనా ఆ, ఏమనుకుంటున్నావు ఒకసారి గిట్టే మామ ఇప్పుడు దానికి ముహూర్తం ఉంటది అబ్బా దానికి లెక్క ఉంటది ఓ. నువ్వు ఎవరు ఏ మామ ఈ వయసులో మరి అమ్మ పాలెత్తగా మామ ఓయ్ పాలేమండి మీ అమ్మని మనకి అది గుంజిగా కానీ ఆ, డబ్బా కడిగేసి కడిగవా పాలు కడిగాను కదా కడిగవా కడిగి కడిగి పాలు పోసి ఓసి గూడులో పెట్టిపోవాలి మీ అమ్మకి మా ఇరవై గుంజిగా కానీ ఓడేమో కూడ పెట్టి పోలేదు పోవాలి మామ ఓడి ఉన్న పాలు తాగెత్ತರ దగ్గర నీ పాలు ఏంటి మామ నా పాలు పెట్టి ఆ. అవి పొద్దునాడు దొరికితే కదా ఎక్కడ అయ్యా సెంటర్ లో ఎక్కడ మామ దారి చెప్పు కదా ఎంత చెట్టు కదా ఆ. ఎంత ఆడిపోలా ఆ పాలు అనుకుని తాగేసానే అయితే ఆడినాక ఎలా ఉంది మామ నేను పిల్లడు పాలు నేను తాగేసానేమో ఆ. నా పాలు పిల్లడు కొట్టించేనేమో ఆ. ఆ పిల్లడు అంటున్నాడు ఏమని? "ఆ, మమ్మీ అయ్యి బాబు అంత పెద్ద కూడా ఇప్పుడు హెరనాడు మరే నీ పోలికి మామ అంతానే ముందు మా అబ్బాయి డాడీ అయ్యి బాబు అంత పెద్ద కూడా ఇప్పుడు ఏడా మేము ఎదురుకున్నప్పుడే మరే అయ్యి పెద్ద కూడా ఇప్పుడు ఏడు ఆ మమ్మీ అబ్బా అబ్బా బాగా అది తాగిన తర్వాత అది తాగినాక మన కుర్రోడు మన కుర్రోడు దగ్గరవే ఏ మామ ఇలా దగ్గరవే ఎందుకు మామ కొంచెం దగ్గరవే ఏ దగ్గరవే సీక్రెట్ ఏముందా పోయి కాబట్టి ఏ నీకు మా ఇరవై కదా ఎవరికే ఏ మామ మొగుడికి ఎక్కదామంటారు రాలేవు నువ్వు నీ దగ్గర ఒక గుంప వస్తుంది కొలికి నెలకు సచ్చిన గుంప కూడా చూడే తాను చేసే రోజు అయితే మామ నువ్వు తానే బాగుందే ఎప్పుడు మన చట్నీ సంవత్సరం అవుద్ది ఇగో ఓయ్. దగ్గరవే ఏ మామ ఇగో మన కుర్రోడు కుర్రోడు పోత అయిన తర్వాత ఆ. అది పొరకే అంట అమ్మ నాకు బుజ్జిగా రోడ్డు దగ్గర పాలకి కొలికి తేగలేదు తింగుడు ఆవిడ అమ్మ నా మొగుడే ఎన్ని ముగ్గురా ఆ, ఏయ్ అమ్మ ఒరే ఈడు కొడుకే కానీ మన దానికి వెళ్దాం వస్తావా వస్తానమ్మా. మా రాసోళ్ళకి వెళ్దాం మా రాసోళ్ళు ఎలా ఉండే చూపించాను తల్లి అలాగే తల్లి అమ్మ ఎక్కడికి వెళ్దాం చానమ్మా వాళ్ళ యొక్క అమ్మ చెల్లు Ah
వచ్చేవండి అనాలే ఏమన్నా మామ ఆయనగా నేను వేసుకుంటామన్నాను కదా ఏంటది ఏం వేసుకోమను అవి వేసుకోమన్నానా ఏంటయ్యి 2 వేసుకోమన్నాను కదా మామ నేను ఒకటి వేసుకున్నాను 1 వేసుకున్నావా 2 వేసుకోలేదా రెండు వేసుకున్నావు ఎక్కడ వెళ్ళిపోతుంది అయ్యో అయ్యి బాబోయ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తావే మామ రాష్ట్రానికి వెళ్తాను మామ వెంటనే వచ్చేస్తానే వస్తాను అన్నది అదే నువ్వు అన్నది పోనీ నేను వచ్చేస్తానే చాలా చేస్తారు మామ రాణికి అసలు మంచిది కాదు నీలాటోళ్ళు మా రాణి గారు రాజవరకు రాకూడదురా నాకు ప్రాబ్లం అండి సన్నాసి అలా కాదు మా రాష్ట్ర కచేరీలోని ఆడవారు తక్కువ మగవారు ఉండరా అసలు ఎవరు మగవాళ్ళు ఉండరా అసలు మీరు చూసిన మగవాడు ఎవరు ఉండరు మేము వచ్చినా మగవారు అసలు అంటే అందరూ ఆడవాళ్ళే ఎలా ఆడవాళ్ళే కానీ ఈవిడ ఎవరనుకున్నా అన్న కొట్టు ఈవిడ ఎవరనుకున్నా ఎవరెవరండి ఈవిడ ఎవరనుకున్నా మా రాణి గారు రైట్ హ్యాండ్ ఈవిడ ఎవరనుకున్నా ఆవిడెవడు కుడిపిజం రైట్ హ్యాండ్ కుడి కూసుకుంటా అవి కుడి పొరిగిపోతే ఈవిడ ఎంత చెప్తా అంత మా రాణి గారికి ఈవిడండి ఈవిడ మామూలుగా అలాగా ఏమన్నా పనులు కట్ట చేయలేని పనులు ఉంటాయి కదా ముందు చేస్తారా చేయలేని పనులు ఈవిడ చేస్తుంటారు ఆవిడ ఇక్కడ ఉండదురా అన్ని దొరుకుతాయి ఎలా ఉన్నాయి నిద్రపోకి డ్రెస్సులు అంటే ఈ అమ్మాయి ఇక్కడ ఉండదు అసలు అమ్మాయా అమ్మాయి చేత ఎప్పుడు బాగా నీకు ఈ అమ్మాయి ఎక్కడ ఉంటుందో పెరమేమో ముట్టుకో ఇప్పుడు అమ్మాయిని ఇప్పుడు ముట్టుకోరా మళ్ళీ బొంక ఎలా ఉంది సన్నాసి ఈ అమ్మాయి ఎక్కడ ఉంటది అనుకున్నా ఎక్కడ ఉంటదండి ఈ ఊర్లో ఉంటదో ఈ ఊర్లో ఉంటదా దుబాయ్లో ఉంటదిరా అయ్యి బాబు దుబాయ్లో ఉంటదా అయ్యి బాబు దుబాయ్లో పెద్ద బిజినెస్ అమ్మాయిది దుబాయ్లో పెద్ద బిజినెస్ ఏం బిజినెస్ సోడా కొట్టుంటా సోడా కొట్ట సోడా కొట్టా అవి ఉంటుందా సోడా పట్టినా అక్కడ సోడా బట్టియా సోడా ఎలా కొడతావేంటి చేస్తాడు అయ్యి బాబు ఎంత బాగుందో ఎవరనుకున్నా అవి ముఖం ఈవిడ ఎక్కడ ఉంటది అనుకున్నా ఈవిడ ఎక్కడ ఉంటుందా కోయిటాలో ఉంటదిరా కోయిట ఎలా ఉంటుందా
అక్కడ ఏసీలో ఉండేది. ఏసీలో ఉండేదా? అక్కడ ఏసీలో ఉండే వరం వీళ్ళందరనే మన ఆంధ్ర వచ్చాక మరి గాలి ఎక్కువ గాలి ఏసీ గట్రా ఉన్నాయి ఎండగలు ఏం చేస్తాం? వీళ్ళకి గాలి ఏసీ అలవాటు పోయి అయిపోయి డ్రెస్సింగ్ మార్చేసారు. డ్రెస్సింగ్ మార్చేసారా? కూలి కొట్టుందండి మార్చేసారు. ఇలాగంటే పిల్లకే చెప్తున్నానండి. పిల్లల చెయ్యి ఆయన అయినాడు సరిగ్గా ఈవిడ పని చేస్తుంది. ఈవిడ పెద్ద బిజినెస్ అక్కడ ఈవిడ బిజినెస్ బిజినెస్ అడుగుతున్నాను. ఈవిడ పెద్ద బిజినెస్ అక్కడ ఏం చేస్తుందో? కోట్ల మీద వ్యాపారం. కోట్ల మీద? ఏ కోట్లు? కోట్లు అంటే గొర్రెలు మేకలు మేపుతుంది ఇప్పుడు అక్కడ. గొర్రెలు మేకలు మేపుతుందా? బిజినెస్ పెద్ద బిజినెస్ ఎక్కడ మేపుకోవచ్చు కదా? అమెరికా లాంటి ఏం చేస్తున్నా చీరాలి చీరాలాగా మన రాణిగారి ఒళ్ళు ఎక్కువైపోయి చీర పొడిగైపోయి మెట్లు ఎక్కడికి చీర పెట్టుకుంటున్నాను. మనసులు కూడా అందరూ చూడండి. ఆవిడకే ఎక్కడ బాగుందండి రాణిగారు. మిమ్మల్ని చూస్తున్నా కూడా డౌట్ అండి. ఏంటంటే ఎత్తుకుంది అవసరమా? హైబ్రిడ్ తినేది వచ్చేదా? అమెరికా లాంఛనమా
అతని డబ్బులు పుల్లు ఎక్కడ తెరమాలడా మొత్తమా పవన్ గా నీ అమ్మ ఎక్కడ ఉన్నవాడి వేసుకో వస్తుందియ్యా వేసుకో నీ అమ్మ వేసుకో మీ అమ్మని ఏమంటారా వేసుకో దాదా అమ్మి ఇప్పుడు అక్కడ కూర్చున్నావు ఇద్దరం కలిసి పడిపోతుంది చెప్పి తిను ఏడా నీ అమ్మ బిఎస్ ఏంటి నీ అమ్మ బిఎస్ కదా శంకర్ దాదా ఎంబీబీఎస్ నీ అమ్మ దొంగ అది యమ దొంగ యమ దొంగ నీ యమ దొంగ యమ దొంగ యమ దొంగ అంతే రానికి వస్తారు అమ్మ ఇరుకలు అంచారు అయితే మరి అసోలోనికి వెళ్దాం అమ్మా తీరిపోయిందిరా బాబోయ్ త్వరగా అయిపోయింది అయిపోయింది ఏమైపోయిందా నా జీవితం ముగ్గుపోయిపోయింది ఏమైంది ఏమైందిరా పొత్తిగా పగిలిపోయిందిరా నీకు మొక్క ఎవరికి కావాలా వచ్చే మొక్క తీసుకోండి హైబ్రిడ్ కాయ హైబ్రిడ్ కాయ దానికి రెండు కాళ్ళు ఉన్నా మీ ఆవిడకి మరే దేవమంటవే చూడిగా ఇప్పుడు ఎదరికి వచ్చింది కదా అది వెనకేళ్ళ నుంచి ఉండేది మొత్తం ఉపయోగ వేసుకున్నావు ఇంకా
ఆ కరెంట్ తిని పని తల్ల పువ్వులు లేకుండా ఆ తల్ల బొట్టు లేకుండా గోధు లేకుండా ఆ బట్టలు లేకుండా ఈ రొమ్ము చీరండి తెల్ల చీర మామా నువ్వు పోయినా పర్లేదు ఎక్కడ ఈ బాగున్నాడా సంతకాన్ని ఒక్కదే లోకం చూసి ఈ బావ తీసుకెళ్తానండి ఆయన సరే నువ్వు పోయినా పర్లేదు మామ నేనేం పోను అయినా గాని నాకు వస్తుంది కదా నువ్వు పోయేవనుకో మళ్ళీ చంద్రబాబు నాయుడు పింఛన్ ఇస్తున్నాను 4 ఏళ్ళు అవి సరిపోతాయి కొలిగే కన్నా ఆడికి పింఛని గురించి నన్ను పొమ్మంటా నువ్వు పోయిన వాళ్ళు ఈ అమ్మి ఆడవాళ్ళందరూ మంచి ప్లానింగ్ చేశారు అయితే ఊళ్ళందరూ పొగడమనా లేదండి బైక్ ఎత్తి వరకు పోకేస్తావేంటి ఎక్కడ పెడితే అక్కడ గోకోక అలాగా అమ్మ తిరుమల గురికి అలా గోకోక మామ ఎక్కడే తిరిగింది తెల్ల రాణిగారు సన్నాసి రాణిగారా రాణిగారు రాణిగారు ఉన్నారండి రాణి గారు మిమ్మల్ని చిన్న సందేశం అండి ఏంటంటే ఏమంటారా మీరు పీడవకూడదు పీడవాలి కదా మీకు రాంగేశ్వర వేసుకుపోతున్నా నాకేంటారా రాణి గారు నేను అడిగేస్తా రాణిగారు నువ్వు ఎత్తవా నాకండి ఎలాగిచ్చేస్తా సైతాలగా కొమ్మలకి వచ్చింది కొమ్మలకి అయ్యి బాబు ఉండదు మా ఆవిడ వెళ్ళిపోతుంది మా ఎక్కలాంచారమ్మా నేను తర్వాత మనగా ఉండాలా నీదే ఊరే సెల్లురా చెప్పాలంటే అరే మానేసుకో